దాని తర్వాత కుటుంబ వ్యవస్థను ఏ విధంగా నిర్మించుకోవాలి, బయట వారితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వివరిస్తుంది. అదేవిధంగా ఆ, మరి బైబిల్ గ్రంథము పేరెంటింగ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు మన బైబిల్ గ్రంథం ద్వారా చాలా నేర్చుకుంటాం. దీనికి సంబంధించిన అనేక వాక్యాలు మనకు ఉంటాయి. అలాగే పిల్లల్ని దైవభయంతో పెంచిన తల్లులను కూడా చాలామందిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ విధంగా ఎదిగిన వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళారో కూడా అనే విషయాలు కూడా మనము బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. ఓకే, ఈ సమయంలో కీర్తనల గ్రంథం 127 మనము 3, 4, 5 వచనాలు మనం చూసినట్లయితే చాలా మంచి మాటలు మనం చూస్తాము. వచ్చిన వాళ్ళందరం కూడా అడ్మిట్ చేసుకోమా కళ్యాణి. ఇక్కడ ఏముందంటే 127 కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొద్దు నింపుకునేవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. సో ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే స్వాస్థ్యము అని ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటాం. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అనగా మరి గర్భఫలం ఏంటంటే యెహోవా ఇచ్చే బహుమానం వాక్యం సెలవిస్తుంది. అది ఆయన బహుమానం, అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. సో కొన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటూ చాలామంది వస్తూ ఉంటారు. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చారు. వచ్చి ఆవిడ పాస్టర్ గారు ప్రార్థన చేయండి పిల్లల కోసం అని అడిగింది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, అమ్మా ఏం చేస్తారు మీరని. నేను ఒక డాక్టర్ని అంత. ఏ డాక్టర్ అమ్మంటే సంతాన సాఫల్యత కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ని అని చెప్పిందంట ఆవిడ. అంటే సంతాన సాఫల్యత కేంద్రంలో డాక్టర్ అయినప్పుడు కూడా పాపం ఆ డాక్టర్ అమ్మ గారికి పిల్లలు లేరు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. సో ఆ పిల్లలు కలిగారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ గ్రేస్, దేవుని యొక్క కృప మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దేవుని పిల్లలకి తప్పకుండా దేవుడు గర్భఫలం ఇస్తాడు. మరి ఒకవేళ ఆలస్యం కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాల్లో పిల్లలను ఇవ్వడం అనేది కూడా ఒక అద్భుతమైన కార్యం కనుక దేవుడు తప్పకుండా మరి దేవుని బిడ్డలందరూ కూడా పిల్లల్ని ఇస్తారు. అది మనం నమ్మితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తారని తెలియజేస్తున్నాడు. సో నా టాపిక్ ఏంటంటే మరి పిల్లలు అనగా ఇక్కడ కుమారులు అనే మాట మనం చూస్తుంటాం. ఇక్కడ అర్థం ఏంటంటే కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. సాధారణంగా మరి ఎవరైనా మన భారతదేశంలో ముఖ్యంగా ఎవరిని కోరుకుంటారంటే మగపిల్లలు పుట్టాలని కోరుకుంటారు. ఇక్కడ మరి యవన కాలం ముందు పుట్టిన కుమారులు అని మనం చూసినప్పుడు కుమారులు అనుకుంటాం. కుమారులే కాదండి, కుమార్తెలైనా కుమారులైనా ఒకటే. ఓకే, సో కుమారుడు పుడితేనేమో ప్లస్, కుమార్తె పుడితే మైనస్ అనుకుంటారు చాలామంది. అలా కాదండి, ఇద్దరు కూడా ఒకటే. సో ఆడపిల్లలు కూడా మంచి ప్రయోజకులై మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మన భారతదేశంలో ఆడపిల్లలకి చదువు చెప్పనిచ్చేవారు కాదు. మరి క్రైస్తవ మిషనరీలు మరి భారతదేశానికి వచ్చి వాళ్ళకు అద్భుతమైన మార్పును తీసుకుని వచ్చారు.
ఎన్నో త్యాగాలు చేశారు మిషనరీస్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం వల్ల కావచ్చు. సో మనకి ఆడపిల్లలు కూడా చదువుకునే అవకాశం నేటి దినాల్లో వచ్చింది. నేటి దినాల్లో కూడా చాలామంది ఆడపిల్ల ఏముందని చాలా సులభంగా చూస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి పేరెంట్కి కూడా ఆడపిల్ల ఉండాలండి. ఖచ్చితంగా ఆడపిల్ల పుడితే ఒక ధైర్యం. ఓకే, పేరెంట్స్ని చక్కగా చూసుకుంటారు. అంటే మగపిల్లలు చూడడానికి కాదు, కానీ ఆడపిల్లకి ఆ ఎఫెక్షన్ చాలా ఎక్కువ, తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు ఉండాలి. అదేవిధంగా నేటి దినాల్లో వాళ్ళకి చదువుకోవడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఆడపిల్లలు కూడా వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సైంటిస్టులుగా, తర్వాత డాక్టర్లుగా, మంచి మంచి డాక్టర్లుగా, సమాజ సేవకులుగా, తర్వాత పాస్టర్లుగా కొంతమంది. సో ఇలాగా చాలా రంగాల్లో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే, బైబిల్ గ్రంథం కూడా మరి సమానమైన ఆధిక్యతనే వాళ్ళకి ఇచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కనుక ఆడపిల్లను ఒకలాగా, మగపిల్లను ఒకలాగా కాదు. అందుకనే మనము మొదటి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో చూసినట్లయితే హవ్వ ఆదాము సగం సగం కాదు, ఏక శరీరం అని ఉంటుంది. ఏక శరీరం అంటే ఇద్దరు సమానమే. అయితే వాళ్ళ బాధ్యతలను బట్టి మరి బలహీనమో బలమో అంటారు. శారీరకంగా చూస్తే మగవాళ్ళు బలంగా ఉంటారు, మగపిల్లలు. మానసికంగా చూస్తే ఆడపిల్లలు బలంగా ఉంటారు. మానసికంగా స్త్రీలు చాలా బలంగా ఉంటారు. సో కాబట్టి ఒకరికొకరు ఏం తక్కువేం కాదు. ఇంకా చెప్పాలంటే స్త్రీలు పురుషుల కంటే స్త్రీలు ఒక 3 years మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంటారంట. సో కాబట్టి పురుషులు స్త్రీలని ఏం భేదం లేదండి. మనం తప్పకుండా ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్య, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నాడు. అలాగే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారిని సెలవిస్తుంది. అంటే బలవంతుడు అంటే దేవుని యొక్క చేతిలో బలమైన బాణాలు వాడు. ఓకే, సో మరి పిల్లలు మనకి కలిగారంటే దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళే మన జీవితంలో మన బంధకాలను తెంపివేసే రక్షకులు కూడా కావచ్చు వాళ్ళు. అందుకని పిల్లల్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో మనం పెంచాలి. జార్జ్ బుష్ సీనియర్ అండి, జార్జ్ బుష్ సీనియర్. ఆయన ప్రెసిడెంట్గా దిగిపోతూ ఒక మాట అన్నారంట. ఏంటంటే ఇప్పుడు కానీ పిల్లల్ని మీరు స్వేచ్ఛగా టీవీలు చూడడానికి మీరు అలవాటు అయ్యేటట్లుగా వదిలేస్తే వాళ్ళు రాబోయే సంవత్సరాలలో వాళ్ళ యవ్వనప్రాయం వచ్చేసరికి హత్యలు చేసేవాళ్ళు గాను, రేపిస్టులు గాను తయారవుతారని చెప్పేసి ఆయన దిగిపోయాడంటండి. సో ఇది అమెరికానే కాదు, ఇండియాలో కూడా చాలా రకరకాల ఛానల్స్ అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. సో చిన్నపిల్లలకి దేవుని భయం నేర్పకుండా మనం కానీ పిల్లల్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళు రాబోయే రోజుల్లో రేపిస్టులు గాను, టెర్రరిస్టులు కానీ ఇలా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే కొన్ని దేశాల్లో మనం చూస్తాం, ముస్లింలు అందరూ కూడా చెడ్డోళ్ళు కాదండి. ముస్లింలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచి మంచి పనులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఒసామా బిన్ లాడెన్ యొక్క తల్లి అతనికి ఇలా టీచ్ చేసేదంట, నా కుమారుడా అల్లా కోసం అనేక మందిని చంపి నీకు స్వర్గంలో ఎక్కువ మంది భార్యలను ఇస్తాడని బోధించేదంట. అంటే అదేదో దేవుని సేవ అన్నట్లుగా, పక్కోడిని చంపితే దేవుని సేవ అన్నట్లుగా ఆ విధంగా పెంచి ఆయన ఆ విధంగా తయారైపోయాడు. సో లోకాన్ని భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి అతను. సో కాబట్టి మనం పిల్లల్ని ఈ విధంగా పెంచుతున్నాం అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక పర్పస్ ఉంటుందని సాధారణంగా చెప్తూ ఉంటాను. ఆ పర్పస్ని తల్లిదండ్రులు కనుక్కోవాలి. ఓకే, సో కాబట్టి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, బాలుడు
నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఓకే, ఇది సామెత గ్రంథంలో 22:6. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు అని చూస్తూ ఉంటాం. సో అలాగే ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను మీకు. పరమగీతములు, విలాప వాక్యాలు, ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. ఇర్మియా రాసిన విలాప వాక్యాలే. ఇదేంటంటే ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనమాట. ఇది ప్రీచింగ్ కాదు, టీచింగ్ కాబట్టి స్లోగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా వినండి, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ యొక్క టీచింగ్ ఏంటంటే తప్పకుండా మీకు ఒక గొప్ప మార్పులు మాత్రం తప్పకుండా తీసుకొస్తాను తెలియజేస్తున్నాను. విలాప వాక్యాలు 2:19. ఎవరైనా చదువుతారా? విలాప వాక్యాలు 2:19 ఎవరైనా చదువుతారా? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొన్న వారు మూర్ఛిల్లుచున్నారు. ఇక్కడ చూస్తే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లల కోసము తల్లిదండ్రులంగా మనము రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలట, వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థన చేయాలట. సో దేనికోసం మనం ప్రార్థన చేయాలి? దేనికోసం మనం ప్రార్థన చేయాలంటే వాళ్ళ ఆరోగ్యం కోసం కావచ్చు, మరి వాళ్ళ క్షేమం కోసం కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దేవు ప్రభువా, నీ పర్పస్ నా బిడ్డల పట్ల నీ యొక్క ఉద్దేశం ఏముంది, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇహలోక మాలిన్యం అంటకుండా నా బిడ్డలను కాపాడు. అలాగే మరి వాళ్ళ భద్రత కోసం, క్షేమం కోసం, మంచి స్నేహితుల కోసం, మరి అంశాలన్నీ కూడా మనం ముందుగా పెట్టుకుని ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మీకు చెన్నైలో మంచి మినిస్ట్రీ ఉందండి. ఆయన పేరు ఏంటంటే జాషువా డానియల్ గారు. జాషువా డానియల్ గారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచి ప్రార్థనాపరులు అంట. కానీ జాషువా డానియల్ గారు ఏంటంటే ఈ లోకంలో పడిపోయి మందు కొట్టేసి వచ్చేసి ఓడిపోయినా. సో తల్లిదండ్రులు మంచి సేవకులు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు యథావిధిగా ఆయన మరి బాగా డ్రింక్ చేసేసి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అలాగే పడుకున్నాడండి. పడుకున్నాక ఆ షూ అది తీసి ఆ మంచం మీద ఉండగానే మరి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారంట. మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రభా, ఈ బిడ్డను నువ్వు వాడుకో ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రులు ఎప్పుడో మెలకు వచ్చింది ఆయనకి. సడన్గా పేరెంట్స్ని ఆ విధంగా ఆ కాళ్ళ మీద చేతులు పెట్టి, ఆ బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సంఘటన చూసి ఆయన మారుమనసు పొందాడు. మరి తన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా పూర్తిగా మానేసి మరి దేవుని సేవ వైపు తిరిగి ఆయన అద్భుతమైన పరిచర్యను స్టార్ట్ చేసి మరి ఎంతమంది LEF ద్వారా రక్షణ పొందారో, ఎంత అద్భుతమైన ఉద్యోగం కదా నేటి దినాల్లో. సో ఒక అద్భుతమైన ఉద్యోగానికి కారకుడయ్యాడు ఆయన. సో కాబట్టి ఆయన అంత మంచి సేవకుడు కావడానికి కారణం ఏంటంటే మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. చాలామందికి ఏంటంటే ఉదయకాల ప్రార్థన అంటే అసలు లేవరు, పొద్దున లేవరు. సో ఉదయాన్నే మన మొదటి సమయం, ప్రతి ఒక్క పేరెంట్ కూడా మొదటి సమయం మరి దేవునికి ఇవ్వాలి. మొదటి సమయం దేవునికి ఇచ్చినప్పుడు ఏ విధంగా మొదటి కానుక మనం ప్రభువుకి ఇస్తాము, ప్రథమ ఫలం అంటారు కదా. ప్రథమ ఫలం అంటే మన సంపాదనలో ప్రథమ ఫలము దేవునికి ఇచ్చి ఘనపరచడం అనేది
ఒక ఆ, మరి ఒక అలవాటు, అది చాలామందికి అలవాటు ఆ విధంగా చేయడం అనేది. మొదటి సంపాదన దేవునికి ఇవ్వడము, అలాగే మన సంపాదనలో ఒక భాగము ప్రభువుకి ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే మన క్రైస్తవ విలువల్లో ఒక పార్ట్. సో అన్నిటికంటే మొదటి సమయం లేచిన వెంటనే మొదటి సమయం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి? మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చాలామంది ఉదయం లేవరు. ఓకే, నేటి దినాల్లో మరీ దారుణం. మరి నైట్ చాలా ఇప్పుడు లేట్ అయిపోతూ ఉంది. ఒకప్పుడు టీవీలు ఉండే, ఇప్పుడు ఏంటంటే టీవీలు కాదు, మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. అప్పుడు చేతుల్లో ఉంది. అందరూ కూడా దుప్పట్లు ముసుగేసుకుని ఆ అవన్నీ కూడా చూసుకోవడం, వాట్సాప్లో, తర్వాత ఆ రీల్స్ అన్నీ కూడా చూసుకోవడంలో సమయం అంతా కూడా చాలా వృధా అయిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. సో కాబట్టి లేటుగా పట్టుకుంటారు, బాగా లేటుగా లేస్తారు. సో మొదట మనం ఎర్లీ మార్నింగ్ అనేది ఏంటంటే, నేను మొన్న కూడా టీచింగ్లో చెప్పాను ఏంటంటే, మంచి గొప్ప స్థాయికి వెళ్ళిన నాయకులు ఎవరైనప్పుడు కూడా వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఓకే, ఒక ఆయన అంటాడు, సూర్యుడు నేను మంచం మీద ఉన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు నేను. అంటే సూర్యునితో ఎవరైతే పోటీ పెడతారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అందుకని ఎర్లీ మార్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మొదటి జామున అంటున్నాడు, అంటే కనీసం 5 గంటలకి, కనీసం 6 గంటల లోపైన మనం ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేవాలి. సో ఇక 4 గంటలు వేస్తే ఇంకా మంచిది, 3 గంటలు వేసినా మంచిదే, కానీ ఇంకా ఎర్లీగా 9 o'clock పడుకోవాలి. 9 o'clock పడుకున్నప్పుడు 3 గంటలు లేస్తే మంచిది. సో దానికంటే మనం 4 గంటలకి కనీసం లేచి మనం మొదటి జామున బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఓకేనా? సో అంతేకాకుండా మనం మనోహ అని ఒక ఆయన కూడా సంసోన్ యొక్క తండ్రి. మరి దేవుడు చెప్తాడు, ఇతను ద్వారా ఫిలిస్తీన్ల నుంచి విడుదల కలుగుతుందని తన తల్లికి ప్రత్యక్షమైనప్పుడు మరి అతను మనోహ కూడా ప్రార్థన చేస్తాను, ప్రభా తన్ని పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయాలని ప్రార్థన చేస్తాడు. అంటే విషయం ఏంటంటే, తల్లిదండ్రులంగా పిల్లల కొరకు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఓకేనండి. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక జీవితం. పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క బాధ్యత మనదే, తల్లిదండ్రులదే. అందుకని ఇక్కడ చూస్తాము, బాలుడు నడవలసిన తరం వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మనము చూస్తూ ఉంటాం. ఓకే, పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే మనిషికి భావోద్రేకాలు ఉంటాయి. భావోద్రేకాలు అంటే ఏంటి? భావోద్రేకాలు మీన్స్ వినికిడి, తర్వాత స్పర్శ, తర్వాత టచింగు, వినికిడి, స్పర్శ, ఆ తర్వాత స్మెల్లింగు, తర్వాత టేస్టింగు, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు అంటారు. పిల్లలు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటారండి, వాళ్ళు ఏదో పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో మరి ఆ పిల్లలు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండరు. ఎందుకు ఖాళీగా ఉంటారంటే వాళ్ళ యొక్క పంచేంద్రియాలు అంత వేగంగా డెసిషన్స్ తీసుకుంటుంటాయి, అది ఖాళీగా ఉండను. చూడండి, పిల్లల్ని ఎవరినైనా కానీ వాళ్ళు ఒక చిన్న పేపర్ మొక్క దొరికిన చాలు వాళ్ళు ఆడుకుంటుంటారు, దాంతో ఆడుకుంటుంటారు. వాళ్ళకి ఏది అనర్హం కాదు ఆటలకి, ప్రతి దాంతో ఆటలు ఆడతారు వాళ్ళు. ఓకే, కింద దొల్లైన ఒక చిన్న ఇసుక దొరికితే దాంతో ఆటలాడుతూ ఉంటారు, పెన్ను దొరికితే ఆటలాడుతూ ఉంటారు, గోడల మీద ఏవి గీస్తూ ఉంటారు. సో ఎందుకు ఆ విధంగా అల్లరి చేస్తారంటే వాళ్ళ సహజమైన లక్షణం, అది సహజమైన లక్షణం కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం అల్లరి అనుకుని కొడుతూ ఉంటాం వాళ్ళని. వాళ్ళకి అలా అల్లరి చేస్తున్న పిల్లలకి మనం ఏం చేయాలంటే ఒక పని పెట్టాలి. పని పెడితే ఈ పంచేంద్రియాలన్నీ కూడా ఆ పని మీద నిమగ్నం అవుతాయి. అందుకని మరి మన పెద్దలంగా మా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక పని పెట్టాలి. ఏదో ఒక పని పెట్టాలంటే అస్తమాటు చదువు అంటే బోరు కొట్టేస్తుంది వాళ్ళకి. ఓకేనా? సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్పించాలి. ఓకే, చాలా కంట్రీస్లో ఇన్స్ట్రుమెంట్లు ఎందుకు నేర్పిస్తారంటే వాళ్ళ మైండ్ అంతా కూడా డైవర్ట్ కావడానికి. మ్యూజిక్ నేర్పించడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ ఏర్పడుతుంది, సృజనాత్మకత, కొత్త కొత్తగా పాటలు చేయడం, ఇవన్నీ కూడా మ్యూజిక్ ఇదంతా కూడా చేయడం వల్ల సృజనాత్మకత ఏర్పడుతుంది. అలాగే డ్రాయింగ్ అండి. తర్వాత సో ఏదైనా బుక్ ఇచ్చేసేయండి, ఖాళీ పుస్తకాలు దొరుకుతాయి, చిత్తు పుస్తకాలు దొరుకుతాయి, అవి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు బొమ్మలు గీసుకుంటుంటారు. తర్వాత ఆటలు, మూడోది ఆటలు. ఏ ఆటలో?
మొబైల్ ఫోన్లో ఆటలు కాదు. ఓకే, మొబైల్ ఫోన్లో ఆటలు ఏంటంటే ఎప్పటికైనా మనకి డేంజరే. మొబైల్ ఫోన్లో ఆటలు కాకుండా మనం ఏ ఆటలు ఆడించాలా, గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలు ఆడించాలి. ఓకే, షటిల్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు. సో రకరకాల ఆటలు మనము వాడిని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అంటే మ్యూజిక్ బోర్ కొడితే బొమ్మలు వేసుకుంటాడు, బొమ్మలు బోరు కొడితే ఆటలు ఆడతాడు, ఆటలు బోరు కొడితే మ్యూజిక్ వాయించుకుంటాడు. అంటే చదువుతో పాటుగా వీటిని కూడా మన పిల్లలకి అరేంజ్ చేయాలి. మొన్న ఒక వీడియో చూస్తున్నాను, చాలా బాధాకరం అనిపించింది. ఈ యొక్క నారాయణ స్కూల్స్లో, తర్వాత చైతన్య స్కూల్స్లో వాళ్ళు చేసే పనులు వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధను వ్యక్తీకరిస్తున్నారనమాట. 6వ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అంటే వాళ్ళకి అసలు ఈ లాంగ్వేజెస్ చెప్పరంట. అంటే మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే, ఒకవేళ మా పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటే ఆ కోర్సు 6వ క్లాస్ నుంచి స్టార్ట్ చేసేస్తారంట. అలాగే మీ పిల్లలు ఇంజనీర్ కావాలనుకుంటే ఇంజనీర్కి సంబంధించిన కోర్సు స్టార్ట్ చేసేస్తారంట. ఇవే మొత్తం నూరేస్తూ ఉంటారండి. నూరి ఆ పేపర్ అన్నీ కూడా రాయించేస్తారట. అంటే వాళ్ళు పిల్లలు సహసిద్ధంగా ఎదగకుండా వాళ్ళు ఆ విధంగా చేసేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏంటంటే వాళ్ళకు మరబొమ్మలాగా తయారవుతూ ఉంటారు. సో అందుకని పిల్లలను పెంచే విధానం చాలా చాలా డిఫరెంట్ అండి. మన పద్ధతులు ఏమైతే ఉన్నాయో అంతకుముందు, ముఖ్యంగా మిషనరీ స్కూల్స్లో, ఎప్పుడు కూడా మిషనరీ స్కూల్స్లో అన్నీ అలవాటు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు ఈ మిషనరీ స్కూల్స్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా నిష్ఠాతులయ్యేటట్లు ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తూ ఉంటారు, చక్కగా నిలబడి ఏ విధంగా మాట్లాడి నేర్పిస్తూ ఉంటారు, ఆర్ట్స్ నేర్పిస్తారు, తర్వాత ఫోటోగ్రఫీ నేర్పిస్తారు, మ్యూజిక్ నేర్పిస్తారు. సో రకరకాల కళా రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ప్రవేశించేట్లుగా వాళ్ళు చేస్తుంటారు. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యత అనేది ఏదో విధంగా బయటకు వస్తుంది, ఆ నైపుణ్యత ద్వారా వాళ్ళ యొక్క కెరీర్ ఏర్పడుతున్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తుంటారు. సో మనకేంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తులో ఉద్దేశంతో, మంచి స్కూల్స్లో వెళ్ళిన ఉద్దేశంతో, డబ్బులు ఎంత అయినప్పుడు కూడా వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సంపాదించాలనుకుంటామే కానీ వాళ్ళ సహజంగా దేనికోసం వాళ్ళు పుట్టారనే విషయం మనం గ్రహించమండి. ఓకేనా? సో ఆ స్కూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్కూల్లో పిల్లల్ని జాయిన్ అయినప్పుడు కూడా పేరెంట్స్గా ఆ స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలాగుంది, తర్వాత ఆ స్కూల్లో సరైన టీచింగ్ విధానం ఉందా లేదా మనం ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తగా మన పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మనం ఆధ్యాత్మిక జీవితం అన్నాం. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సాధారణంగా సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22. ఇక్కడ మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనుండదు. ఆస్తికర్తలు అంటే డబ్బులు అనుకుంటారు చాలామంది. ఓకే, సో ఆస్తి అంటే డబ్బులే కాదండి, ఆధ్యాత్మిక జీవితంలో ఐశ్వర్యంతులు కావాలా మన పిల్లలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జీవితం ఇచ్చి మీరు ఎన్ని భూములను ఇవ్వండి, అలాగే ఎంత డబ్బుని ఇవ్వండి, ఎంత బంగారం ఉన్నా సంపాదించి ఇవ్వండి పిల్లలకి, వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. ఆధ్యాత్మిక జీవితం లేకుండా మీరు ఎన్ని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పాడైపోతారు. అందుకని పిల్లలకి ముఖ్యంగా మనం ఇవ్వాల్సిన మంచి క్యారెక్టర్ అండి, మంచి గుణగణాలు వాళ్ళకి ఇవ్వాలి. మంచి గుణగణాలు ఏమిస్తుందంటే ఆధ్యాత్మిక జీవితమే. ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది మనిషి యొక్క అలవాట్లు ఎలా ఏర్పడతాయంటే, ముఖ్యంగా మన ఫ్యామిలీ, మన కుటుంబంలో మన అలవాట్లు వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రెండు ఏంటంటే, చుట్టూ ఉన్న సమాజం, నీ యొక్క సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి వాళ్ళకి అలవాట్లు ఏర్పడతాయి. అదేవిధంగా ఆ స్కూల్ని బట్టి కూడా వాళ్ళకి అలవాట్లు ఏర్పడతాయి. ఈ 3 యావరేజ్ అనమాట మన పిల్లలు. సో కాబట్టి ముఖ్యంగా దేవుని పిల్లలకి, క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే చర్చ్ అండి, సంఘం. నేను వర్షిప్ సెంటర్లో డైరెక్ట్గా ఉన్నప్పుడు సండే స్కూల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని ఉన్నాను అనమాట. అంటే ఏం టీచింగ్ చెప్తున్నారు, ఎప్పటికప్పుడు నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే పిల్లలే కదా మన భవిష్యత్తు. ఇంకొక విషయం చెప్తాను మీకు,
రాబోయే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ తరాలని మనము మనము మార్చలేం. ప్రస్తుతము ఉన్న వ్యవస్థల్ని మనం మార్చలేం. కానీ భవిష్యత్తు తరాలను మార్చడానికి ఒక మంచి అవకాశం ఉంది. అది ఎవరంటే మన పిల్లలు. మన పిల్లల ద్వారా మనం కోరుకున్న సమాజాన్ని భవిష్యత్తులో మనం నిర్మించగలుగుతాం. మనం ఏదైతే సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు మన పిల్లల్లో మనం తీసుకుంటాం. అందుకే నేను ఒక ప్రార్థన చేయమని చెప్తుంటాను, ముఖ్యంగా దేవుని పిల్లలు. ఎందుకంటే మనం ఎక్కడ చూసినప్పుడు కూడా అన్యాయము, అక్రమము, లంచాలు, సో ఎన్ని దారుణమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం సాధారణంగా కదా. సో ఇంత దారుణమైన పరిస్థితులు, వ్యవస్థ మారాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ఎవరినైనా మనం మార్చగలమా? ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఇది 72వ కీర్తన. 72వ కీర్తన అమ్మ, ఎవరన్నా చదవండి అమ్మ. 72వ కీర్తన ఇదేంటంటే, అమ్మ 72వ కీర్తన చదవమ్మా. ఇది దావీదు కొరకు సొలొమోను కోసము దావీదు చేసిన ప్రార్థన అన్నమాట. ఒకసారి చదవండి అమ్మా. దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన నొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగేందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లెదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు.
ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమెన్. ఆమెన్. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇక్కడ దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే సొలొమోను కీర్తన ఉంటుంది, కానీ సాంగ్ ఫర్ సాల్మన్ ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఏ సాంగ్ ఫర్ సాల్మన్ అని ఉంటుంది. అంటే తండ్రి చేసే ప్రార్థన ఎలాగ ఉండాలా అనేది, అంటే అతను ఎలా ఏలాలి ప్రజలను, అతని యొక్క రాజ్యం ఎలా ఉండాలా, తర్వాత అతని యొక్క పరిపాలన ఎలా ఉండాలా, అలాగే చుట్టుపక్కల ఉన్న రాజులు అతనికి ఎలా ఉండాలా, తర్వాత అతనికి ఎలాగా ఆస్తులు రావాలా. చూడండి, అతడు చిరంజీవి యొగును 15 వచనం. శాప బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమం కొరకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగుడుదురు. చూడండి, దావీదు చేసిన ప్రార్థన ఎంత ఎఫెక్టివ్గా సాల్మన్ జీవితంలో జరిగిందో మనం చూద్దాం కదా. తర్వాత రాజులందరూ అతనికి నమస్కారం చేసేద్దరు, అన్ని జనులందరూ అతన్ని సేవించేద్దరు. 11వ వచనం చూసారా. అలాగే 8వ వచనం, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యం చేయను. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా సొలొమోను జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే దావీదు చేసిన ప్రార్థన అనమాట. అలాగే తల్లిదండ్రులుగా మనం చేసే ప్రార్థనలు మన పిల్లల జీవితాలు నెరవేర్చబడతాయి. ఓకేనా. అలాగే మనం వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు, వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా తెలియజేస్తాడు. సో కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తానంటే, ఆధ్యాత్మిక జీవితం బాగుండి ఎన్ని ఇచ్చినా బాగుంటారు వాళ్ళు. ఆధ్యాత్మిక జీవితం బాగోకుండా ఎన్ని ఇచ్చినప్పుడు కూడా నాశనం చేస్తారు. అదే ఆధ్యాత్మిక జీవితము మరి ఏమి ఇవ్వకుండా ఆధ్యాత్మిక జీవితం ఇచ్చినప్పుడు కూడా, లేకపోయినప్పుడు కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. అదనమాట సూత్రం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితం అనేది. రెండోది ఏంటంటే అసలు వాళ్ళ ప్రభు చిత్తం అనేది మనం కనుక్కోవాలి. గాడ్స్ విల్. ప్రతి ఒక వ్యక్తి పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఇదే పేరెంట్స్గా ఇదే ఇంపార్టెంట్. ప్రభా, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమై ఉంది, ఈ విధంగా పెంచాలా అనే ఆ యొక్క జ్ఞానం వరకు పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలండి. ఓకే, చూడండి. తర్వాత గాడ్స్ విల్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీదకి పంపబడుతూ ఉంటాడు. ఆ యొక్క మిషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. చూడండి, ఈ వచనము ఆల్రెడీ ఒకసారి మీకు చదివి వినిపించాను. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఏముంటుందంటే, మన్నెన్నది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఉంటుంది వాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనం పరలోకం నుంచి భూమి మీదకి పంపబడ్డాం. ఓకే, ఈ శరీరం ఏంటంటే ఈ భూమి మీద ఈ ఆత్మ నివసించడానికి ఒక మాస్క్ లాంటిది, ఇంకా చెప్పాలండి. అలాగే మనం చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు, స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ లేకపోతే అక్కడ ఉండలేరు. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఉండడానికి దేవుడిచ్చిన ఒక శరీరాకారం అంతే. మన స్పిరిట్స్, వీఆర్ స్పిరిట్ బీయింగ్స్. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సాధారణంగా మొన్న కూడా చెప్పాను, ప్రభు దగ్గర కొన్ని స్థానాలు ఉంటాయండి, సింహాసనాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి. ఈ భూమి మీద మనకి కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ బట్టి మనము
ప్రభు దగ్గర స్థానాలు అనేవి మనం పొందుకుంటాం. ఓకే, మన కాంట్రిబ్యూషన్. కొంతమంది అంటారు డబ్బులు సంపాదించడం గురించి మాట్లాడితే డబ్బులు ఏముందరా అంటారు. అలాగే మనం ఎంత సంపాదించినప్పుడు కూడా ఎప్పటికైనా చనిపోయేటప్పుడు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా అంటారు. నిజమే, కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కరెక్టే, కానీ నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు చనిపోయి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చినప్పుడే కదా నువ్వు కాంట్రిబ్యూటర్ అవుతావు. నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో డబ్బులైనా కాదు, టాలెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ దగ్గర ఏదైతే ఉందో అది మనం ఇవ్వాలి. మనుషులు రెండే రెండు రకాలండి, వచ్చిపోయేవాళ్ళు, ఇచ్చిపోయేవాళ్ళని. వచ్చిపోయేవాడు ఏముంది, వస్తాడు పోతాడు, అని ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ఇచ్చిపోయేవాడిని సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందో, వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలుస్తారు. ఈ బైబిల్లో గ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లన్నీ కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, సంపాదించారు కాబట్టి ఇచ్చారు. సో దేవుని పిల్లలంగా మనం ఇవ్వాలా, సమాజానికి ఇవ్వాలి. మన కాంట్రిబ్యూషన్ అంటూ ఉండాలి. ఇవ్వాలంటే మన దగ్గర ఏమి ఉండాలా, డబ్బులు ఉండాలి. డబ్బులేనే కాదు, ఏదైనా మన దగ్గర టాలెంట్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆల్ ద లీడర్స్ ఆర్ గివర్స్ అంట. ఇచ్చేవాళ్ళు నాయకులు. ఓకే, గివర్స్ ఆర్ నాట్ లీడర్స్, రిసీవర్స్ ఆర్ నాట్ లీడర్స్, గివర్స్ ఓన్లీ లీడర్స్. మనం ఇవ్వాలా, ఏమైనా డబ్బులే కాదు, మనకి ఏదైతే ఉందో అది మన సమాజానికి ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటుంటే మనకి పైన పరలోకంలో మనం ఇచ్చేదానికి ఆ ప్రతిఫలం కూడా అలాగ పెరిగిపోతుంటుంది. సో మన స్థానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి బిడ్డ పట్ల ఉన్న ఆ చిత్తాన్ని మనం కొనుక్కోవాలి. చిత్తాన్ని కొనుక్కోవడానికి ఏంటంటే ఆ చిత్తము దేని మీద ఆధారపడి, దేవుడు మనకిచ్చే టాలెంట్స్ మీద టాలెంట్స్ అనగా నేచురల్ టాలెంట్. కొంతమంది పిల్లల్ని తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళుగా ఎలా నిర్ణయిస్తారంటే వాళ్ళ చదువులో వచ్చిన మార్కులను బట్టి నిర్ణయిస్తుంటారు. మార్కులను బట్టి వీడి తెలివైనవాడు, వీడి తెలివి తక్కువ వాడని సాధారణంగా నిర్ణయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి మార్కులు సరిగా రావు, వాళ్ళు చదువుతారు కానీ పాపం కష్టపడి వాళ్ళ జ్ఞాపక శక్తి ఉండదు. చాలామంది సక్సెస్ పీపుల్ని చూశాను నేను. వాళ్ళు ఇప్పుడు బిల్ గేట్స్ ఇంటర్మీడియట్ ఆయన చదువుతా, కానీ కొన్ని లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇస్తున్నాడు. అలాగే చాలామంది మరి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చూశాను, ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడంటే. సో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు తక్కువ వెళ్ళం కాదండి. నేను 10th క్లాస్ నేను 7th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు ఫెయిల్. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ నేను. చూడండి, ఫెయిల్ అయినది మాత్రాన తెలుగు తక్కువడం కాదు. వాళ్ళకి ఆ రంగంలో ఆ టాలెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళకి వేరే రంగంలో ఆ టాలెంట్ ఉండొచ్చు. అర్థమైందండి. కనుక మన పిల్లల్లో తప్పకుండా సహసిద్ధమైన టాలెంట్స్ ఏవో ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళు చదవలేదంటే చదవకుండా ముద్దులాగా తిరిగి అలాగ వదిలేమనడం లేదు, కానీ వాళ్ళకి అందులో టాలెంట్ లేదు కాబట్టి ఏదో దేంట్లో దాంట్లో తప్పకుండా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అనే విషయాన్ని మన తల్లిదండ్రులకు మనం గమనించాలి. అలాగే మన కడుపును పుట్టిన బిడ్డల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు, తెలివి తక్కువ వాళ్ళుగా చూడకూడదు, వీళ్ళు దేనికి పనికిరారు అనుకోకూడదు. సో వాళ్ళకి తప్పకుండా అది ఉండాలి, ఆ ప్రెషర్, చదవాలన్న ప్రెషర్ ఉండాలి, మరీ అంతా వదిలేయకూడదు. ఓకే, మనం 5వ క్లాస్ వచ్చేంత వరకు పిల్లల్ని మహారాజులా పెంచాలంట. మహారాజు అంటే వాళ్ళు ఆర్డర్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే 6వ క్లాస్ నుంచి మన పిల్లల్ని 16వ సంవత్సరం వచ్చేంత వరకు, 18వ సంవత్సరం వచ్చేంత వరకు వాళ్ళని యువరాజులా పెంచాలంట. యువరాజులు అంటే ఏంటి? ట్రైన్ చేయాల పిల్లల్ని. అలాగే ఇక 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మన స్నేహితుల్లాగా మారిపోవాలంట, అంటే సలహాలు మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అదేంటంటే 22వ అధ్యాయము
15వ వచనంలో బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును అన్నది. శిక్షాదండం అంటే కర్రబెట్టుకుని చేత కొట్టేయడం కాదండి. కొంతమంది పిల్లల్ని శిక్షణ అంటే కొట్టడం అనుకుంటారు. బెత్తం వాడడం అనేది ఏంటంటే చివరి అస్త్రం. అది అక్కడ దాకా తీసుకుని రాకూడదు పిల్లలకి. శిక్షాదండము వాడాల, అది చివరి అది ఆయుధం అనమాట. పిల్లల్ని కొట్టకూడదని. సో పిల్లలు కొట్టేంత వరకు తెచ్చుకుంటున్నామంటే అది పేరెంట్స్దే తప్పు. ఎందుకంటే మనము పెంచే వాతావరణం ఎలాగుందో మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు కొట్టకూడదని కాదు, కొట్టాల, కానీ వాళ్ళు చావాలని కాదు, కానీ వాళ్ళలో ఓ పరివర్తన కోసం మనకు దెబ్బ వేయాలి. దానికోసం చిన్న బెత్తం లాంటిది వాడాలి తప్ప కర్ర వాడకూడదు. చిన్నపిల్లలకి టీచింగ్ చేయడం చాలా హార్డ్ అండి, అందరూ చేయలేరు. కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకి కిండర్ గార్డెన్స్ అయితే అంటారు, వాళ్ళకి టీచింగ్ చెప్పే వాళ్ళకి జీతాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళని మరి క్రమశిక్షణలో పెట్టడం చాలా కష్టం. నేను ఈ స్కూల్లో టీచర్గా పనిచేసాను, డాన్ బాస్కో స్కూల్లో, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ మీడియం స్కూల్. కానీ పిల్లల్ని కొట్టేసేవాడిని నాకు తెలియక, యాక్చువల్గా. అంటే నాకు ఆ మెచ్యూరిటీ లేదు. కొడితే వాళ్ళు వింటారు, భయపెట్టాలా అని. అది చాలా రాంగ్ అని తర్వాత తెలుసుకున్నాను నేను. సో సహసిద్ధం వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. దెబ్బ అనేది చివరి అస్త్రం. ఓకే, సో నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత చిన్నప్పుడు ఒక 2-3 సార్లు అంతే నేను కొట్టింది మా పిల్లల్ని. తర్వాత ఎప్పుడు కొట్టే అవకాశము నాకు ఇవ్వలేదు మా పిల్లలు. దానికి కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన. సో కుటుంబ ప్రార్థనలో పిల్లల్ని మనం పెంచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు అలవరుచుకుంటారు చదువుతో పాటుగా. సో ఆ ప్రార్థనలోనే పిల్లల యొక్క టాలెంట్స్, సామర్థ్యాలన్నీ కూడా బయటపడేవి. ఎక్కడంటే అక్కడే, కుటుంబారాధనలోనే. కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది బాగా చదువుతూ ఉంటారు. అక్కడే మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటేనే పిల్లల పట్ల దేవుని యొక్క చిత్తం అనేది సంపూర్ణంగా తెలిసేది అక్కడేనండి. అందుకని మరి ఆ యొక్క చిత్తము మనకు అర్థం కావాలంటే వాళ్ళను సహసిద్ధమైన టాలెంట్స్, నేచురల్ టాలెంట్స్ ఏంటని దేవుడిని అడగాలి. ఓకే, పిల్లల్లో సాధారణంగా ఉండే టాలెంట్స్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, చూడండి, థామస్ అల్వా ఎడిసన్ అనుకుంటా, లేకపోతే ఐన్స్టీన్ ఈ మాట చెప్తాడు. ఏంటంటే ఒక చేప యొక్క సామర్థ్యము చెట్టు ఎక్కుట ద్వారా కొలవాలనుకుంటే ఆ చేప అనుకుంటుందంట, జీవితంలో నాకు ఎట్టి పరిస్థితి ఎదుగుదల ఉండదు అని అనుకుంటుందంట. జీవితంలో నేను ఎప్పుడు ముద్దుని అనుకుంటుందంట. ఏంటి? చేప. అలాగే కోతిని ఈదడం ద్వారా దాని యొక్క టాలెంట్ కొలవకూడదంట. ఎందుకంటే అది ఈదలేదు. అది కోతి ఎప్పుడు కూడా చెట్లు ఈజీగా ఎక్కిద్ది, చేప నీటిలో ఈజీగా ఈదిద్ది. సో కనుక దాని టాలెంట్ దీనికి లేదు, దీని టాలెంట్ దానికి లేదు. సో ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని మనం గుర్తించాలి. ఎవరు మొద్దోళ్ళు కాదు, అందరూ కూడా తెలివైన వాళ్ళు, అందరూ జ్ఞానం కలిగిన వాళ్ళే. దేవుడిని ఒకరిని కొద్దిగా ప్రేమించి ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఏమి ఉండదండి. అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. కాకపోతే యూనిక్ టాలెంట్స్ ఇస్తాడు ప్రతి మనిషికి కూడా, యూనిక్ టాలెంట్స్. ఆ యూనిక్ టాలెంట్స్ని గుర్తించడమే, ఆ డిస్కవర్ చేయడం అనేదే మనిషి ముందున్న గొప్ప ఛాలెంజ్. పేరెంట్స్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే యూ హ్యావ్ టు డిస్కవర్. వాళ్ళని పరిశీలన చేయాలా, మీ పిల్లల్ని పరిశీలన చేయాలా, దేనికోసం పుట్టారు, వీళ్ళ సహసిద్ధంగా ఎటువంటి టాలెంట్ వచ్చింది అనేది. ఓకే, యువరాజులాగా 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు లేదా 10వ క్లాస్ వరకు ఇంచుమించు 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి
వాళ్ళకి సహసిద్ధమైన టాలెంట్ ఏంటో పేరెంట్స్ కనిపెట్టేయాలంట. ఎంత త్వరగా కనిపెట్టేస్తే అంత మంచిదంట. ఓకే, చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకటి వింటూ ఉన్నాం, మనలో ఉన్న టాలెంట్స్ బయటపడకపోవడానికి కారణం విద్యా వ్యవస్థను బాగా నిందిస్తూ ఉన్నారు. మన ఇండియాలో విద్యా వ్యవస్థ కాదండి, అసలు విషయం ఏంటంటే సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్. మన భారతదేశంలో ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఉంది. వాడికి టాలెంట్ ఉన్నా లేకపోయినప్పుడు కూడా వాడు ఎప్పుడు కూడా బట్టలు ఎత్తుకుని ఉండాలి. వాడికి టాలెంట్ ఉన్నా లేకపోయినప్పుడు కూడా వాడు తల మాత్రం బార్బర్లాగే ఉండాలి. టాలెంట్ ఉన్నా లేకపోయినప్పుడు కూడా వడ్రంగోళ్ళలాగా ఉండాలి. ఇలాగా ఆ క్యాస్ట్ సిస్టమ్ ఉందండి. అది ఒక విధంగా చెప్పాలంటే బంధకం. మనిషి యొక్క కెరీర్ అంటే మనిషి యొక్క భవిష్యత్తు అనేది ఎప్పుడు కూడా ఎలా నిర్ణయం అవ్వాలంటే మనలో ఉన్న సహసిద్ధమైన టాలెంట్ను బట్టి మన యొక్క భవిష్యత్తు తీర్మానం చేసుకోవాలి, కెరీర్ తీర్మానం చేసుకోవాలి. ఓకేనా? అలాగే కొంతమంది వారసత్వంగా నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా బిజినెస్ చేయాలి, నేను మరి పాస్టర్ని కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా పాస్టర్ కింద చేయాలి, సో నేను మ్యూజిషియన్ కాబట్టి నువ్వు కూడా మ్యూజిక్కే వాయించాలి అని కొంతమంది బలవంతంగా పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఆ విధంగా అవ్వదు. సో దేవుని కృప వల్ల మా పిల్లలిద్దరు కూడా ఈ మ్యూజిక్ టాలెంట్ వచ్చింది, నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, వాళ్ళు మినిస్ట్రీ రన్ చేయగలిగే సామర్థ్యం ఉందో లేదో మనకు తెలియదు. ఆంధ్రవి వెళ్తూ ఉంటుంటే సామర్థ్యం ఉంటే ఓకే వెళ్ళండి. సామర్థ్యం లేకుండా ఏ పని కూడా వారసత్వంగా కూడా అప్పగించకూడదు. అలాగే పలానా పని చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం కాబట్టి అదే పని మన పిల్లలు చేయాలని అనకూడదు. వాళ్ళకి ఇంకొక టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళకి సహసిద్ధంగా నేచురల్ టాలెంట్ అంటారు. నేచురల్ టాలెంట్ ఏదైతే ఉందో సహసిద్ధంగా వాళ్ళు ఏదైతే వాడు మంచిగా చేయగలుగుతున్నారో దానిని బట్టి పిల్లల యొక్క కెరీర్ అనేది నిర్ణయించబడాలా. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం ఇంతవరకు కూడా మరి ఏదో చెప్తుంటారు దేశం కోసం. చూడండి, గోల్డ్ మెడల్ చూస్తే ఒలింపిక్స్ మెడల్ చూస్తే చాలా తక్కువ. మనకి ఒలింపిక్స్ మెడల్స్ ఒక 2-3 ఉన్నాయి అంతే ఇంతవరకు మన భారతదేశానికి, ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు కూడా. దానికి కారణం ఏంటంటే సమాజం. చిన్న దేశాలు గోల్డ్ మెడల్స్ సంపాదిస్తూ ఉన్నాయి. ఓకే, అలాగే మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా నేను చూసినట్లయితే ఆ మెదడులో ఉన్న అది కులం అనేది మెదడులో ఉండిపోవడం వల్ల అది ఒక బంధకంలాగా ఉండి మనుషులు ఎదగరు, ఫ్లరిష్ ఎవరు. అందుకనే పల్లెటూరులో ఉన్నవాళ్ళు పల్లెటూరులో ఉండకూడదు. ఎదగాలంటే తప్పకుండా టౌన్స్లోకి వచ్చేసేయాలి. టౌన్స్లోకి వచ్చేసి ఎదిగే సమాజం ఏదైతుందో ఆ సమాజంలో వెళ్ళి బతకాల ముఖ్యంగా. అప్పుడు ఆ బంధకం పోద్ది మనకి. ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ఎదిగే మెంటాలిటీ వస్తుంది అనమాట. పల్లెటూరులో ఉండకూడదు అని చెప్తుంటాను సాధారణంగా నేను. ఓకే, ఎందుకంటే మైండ్ ఎదగాలి కాబట్టి. ఆ మైండ్ ఎదిగితే మనం ఆటోమేటిక్గా మన తలంపులో మనం ఏదైతే అనుకుంటామో అదే అయిపోతాం. చిన్నప్పుడు చూడండి, సాధారణంగా నేను ఏమవుతారా చిన్నప్పుడు అని అడిగితే నేను పోలీస్ అవుతానంటాడు. పెద్దోడు అయిన తర్వాత ఎవరికింద ఉద్యోగం చేయాలంటాడు. ఎవరికింద ఉద్యోగం చేయడానికి కాదండి మన పిల్లల్ని మనం పెంచుకుంటుంది. పలానా ఉద్యోగం అంటే సేఫ్టీ అనుకుంటారు చాలామంది. ఓకేనా? ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులు కాలేరు. అంటే ఒక స్థాయికి మాత్రం వెళ్ళగలుగుతారు. అయితే సేఫ్టీ అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది తప్ప ధనవంతులు కాలేరు ఉద్యోగం చేసేవాళ్ళు. బిజినెస్ చేసేవాళ్ళు ధనవంతులు అవుతారు ఆటోమేటిక్గా, మంచి స్థాయికి వెళ్ళిపోతారు వేరే పనులు చేసుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొలమానం అంటూ ఉండదు, ఎంతే శాలరీ రావాలని ఉండదు. అలాగే ప్రభుత్వం దగ్గర అర్జీలు పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. ఓకే, ఎంత కష్టపడితే అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. నేచురల్ టాలెంట్ని బట్టి పిల్లల యొక్క భవిష్యత్తుని, కెరీర్ని కానీ మనం నిర్ణయించినట్లయితే వాళ్ళు ఎక్కడికే వెళ్ళిపోతారు, గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. ఓకే, చదువును బట్టి ఎప్పుడు కూడా వాళ్ళ మార్కులను బట్టి ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ అని అనకూడదండి. అలాగే కొన్ని లేబుల్స్ ఉంటాయి మన మీద, పలానా క్యాస్ట్ కాబట్టి వీళ్ళు ఎదగరు, వీళ్ళకి ఏమి రాదు. ఓకే, ఆ లేబుల్స్ని చూసి మనం అనుకుంటాం, కానీ ఆ లోపల ఏముందో ఆ కంటెంట్ చూడాలి. ఓకే, మన సమాజం అంటే చుట్టూ ఎప్పటి నుంచో వచ్చిన అలవాట్లు, భారతదేశంలో ఆ దరిద్రం అనేది ఆర్యులు వచ్చి మనకు అలవాటు చేయడాన్ని బట్టి ఇది పరిస్థితి. సో దాన్ని బట్టి నిర్ణయాలు ఎప్పుడూ ఉండకూడదండి. సహసిద్ధంగా దేవుడు ఏ టాలెంట్ మన పిల్లలకి ఇచ్చాడో దాన్ని బట్టి కెరీర్స్ ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి? సో ఆ బంధకం నుంచి మన పిల్లల్ని బయటికి తెచ్చేద్దాం. ఓకే, ఎంతవరకు ఏదో అయిపోయింది, కానీ పిల్లలకి ఏ నూరు పోయాలంటే నువ్వు ఎప్పుడు బట్టలు ఉతుక్కోవాలా, పెద్ద దాని గురించి ఆలోచించకూడదు. నువ్వు ఎప్పుడు వడ్రంగి పని చేసుకోవాలా,
అంతకన్నా పెద్ద దాని గురించి ఆలోచించకూడదు. మనం పుట్టింది ఆ వృత్తి అని ఎవరు చెప్పండి మీ పిల్లలకి ఎప్పుడు కూడా ఏ నూరు పోయాలంటే, నాన్న నువ్వు జడ్జి కావాలా, నాన్న నువ్వు పెద్ద లాయర్ కావాలా, నాన్న నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, నాన్న నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, నువ్వు సైంటిస్ట్ కావాలా, నువ్వు పెద్ద డాక్టర్ కావాలా, నువ్వు పెద్ద వ్యాపారవేత్త కావాలా, గొప్ప సేవకుడు అవ్వాలా, దేవుని సేవ చేయాలా, మదర్ తెరిసా లాగా. ఇలాగా మనము మన పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా నూరిపోయాలా, నువ్వు చాలా గొప్పవాడు నాన్న, నువ్వు గొప్ప పనులు చేయడానికి నువ్వు పుట్టావు, నువ్వు సామాన్యుడు కాదు. ఓకే, మా అమ్మ అనేదండి నన్ను, మా అమ్మ నీకు ఆలోచన ఎక్కువరా, నువ్వు గొప్పడు అవుతుంది. మా అమ్మమ్మ. సో ఆమెకి ఏం తెలుసో తెలియదు నాకు. సో ఆ ఇంపాక్ట్ ఉంది నా మైండ్లో. నేను ఎక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా కాన్వెంట్ చర్చెస్లో నేను ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. అలాగే 12 సంవత్సరాలు ఫాదర్ హార్ట్ వర్షిప్ సెంటర్లో పనిచేశాను. కానీ నా మైండ్లో నాకు తెలుసు నేను గొప్పవాడిని అవ్వడానికి నేను పుట్టాను అన్న మైండ్ ఎప్పుడు కూడా అది అవుతూ ఉంటుంది, మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నన్ను పుట్టించాడు అని మైండ్లో అది రన్ అవ్వాలా. నేను సెల్ఫ్ మోటివేషన్ అంటారు దాన్ని, సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు మనం గొప్పవాళ్ళం అవ్వాలా అని ఆ మైండ్లో ఎప్పుడు కూడా అది మెదులుతూ ఉండాలా. మన పిల్లల్లో కూడా అదే మెదిలిస్తూ ఉండాలి. చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నవాడు పెద్దోడు అయిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవడానికి అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, చుట్టూ ఉన్న సమాజం చెప్పింది నువ్వు ఈ పనే చేయాలి, నువ్వు ఎక్కడ ఉండాలా. ఎందుకంటే పెద్ద ఆలోచనలు ఏముందండి, ఎంత పెద్ద అన్నా ఆలోచించుకోవచ్చు. ఏమంటే కోటేశ్వరుడు అవడం పెద్ద ఏముంది, ఉచితంగా కలలు కనడమే కదా. సో అందుకని మన పిల్లలకి ఇప్పుడు కూడా దాన్ని నూరిపోయాల. చూడండి, సహసిద్ధమైన టాలెంట్స్ అంటే ఏంటో నేను తెలియజేస్తాను. నేచురల్ టాలెంట్స్ అవి ఏంటి అనేది మీకు తెలియజేస్తే దాన్ని బట్టి కెరీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మాత్రం జాగ్రత్తగా వినండి, అవసరమైతే రాసుకోండి. హావర్డ్ గార్డ్నర్ ఆయన పేరు, హావర్డ్ గార్డ్నర్. ఓకే, ఈ హావర్డ్ గార్డ్నర్ ఆయన ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక దాన్ని కనిపెట్టాడండి. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని బట్టే పిల్లల భవిష్యత్తును మనం నిర్ణయించాలి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మ్యూజికల్, రెండు చూడండి అందరూ కూడా, లింగ్విస్టిక్, మూడు బాడీ, అంటే దీన్ని కెనస్థెటిక్ అంటుంటారు. బాడీ ఆర్ కెనస్థెటిక్. ఇంటెలిజెన్స్. 4 ఇంటర్పర్సనల్. ఇవేంటంటే ఇంటెలిజెన్స్లు అన్నమాట. ఇంటెలిజెన్స్ అంటే సహజసిద్ధమైన టాలెంట్ అంటే ఏంటంటే ఇతరుల కంటే నీవేదైతే వినూత్నంగా చేస్తావో అదే నీ టాలెంట్. ఓకే, చాలామంది వాయిద్యకారులు ఉన్నారు. నాకు మ్యూజిక్ టీచింగ్ చేయడం అనేది దేవుడు నాకు సహజసిద్ధంగా ఇచ్చిన టాలెంట్. ఓకే, కొంతమంది అదే మ్యూజిక్ మంచిగా కంపోజ్ చేస్తారు, నేను కంపోజ్ చేయలేను. వాళ్ళకి సహజసిద్ధంగా మ్యూజిక్ రంగంలో కంపోజ్ చేసే కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది సహజసిద్ధంగా, వాళ్ళు దానికోసం పెద్ద ఏం కష్టపడరు. ఓకే, సో దాన్నే సహజసిద్ధమైన టాలెంట్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి, వాటిని ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. మేధస్సు అని కూడా అనొచ్చు దీన్ని. తర్వాత
5 సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, ఏంటి ఈ సెల్ఫ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. తర్వాత 6 ఇంట్రా పర్సనల్. 7 మ్యాథమెటికల్. 8 లాజికల్. 9 నేచర్. నేచర్ ఇంటెలిజెన్స్. మారల్. ఓకే, చూడండి, ఇవి 10 రకాల ఇంటెలిజెన్సెస్ అనేవి. ఇది హావర్డ్ గార్నర్. ఈయన కనిపెట్టాడు. ఈయన బైబిల్ చదివిన ఆయన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఒక 100 ఇన్వెన్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపెడితే, ప్రపంచ జనాభాలో 100 ఇన్వెన్షన్స్ కనిపెడితే అందులో 95% బైబిల్ చదివిన వాళ్ళే కనిపెట్టారు. 95% బైబిల్ చదివిన వాళ్ళే కనిపెట్టారు. వాళ్ళు జూయిస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అలాగే ఈరోజు నోబెల్ ప్రైజులు తీసుకున్న వాళ్ళు 100 మంది తీసుకుంటే అందులో దాదాపుగా 98% బైబిల్ చదివిన వాళ్ళే తీసుకున్నారు. 98% యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఓకే, గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ కూడా కనిపెట్టిన వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళే. ఓకే, ఎంత గొప్ప కృపే కదా మనకి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కృపతోటి మనకు బైబిల్ ఇచ్చాడు దేవుడు కదా, అంత ఈజీ. హావర్డ్ గార్నర్ ఇతను కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఒక థియరీని కనిపెట్టాడు. అంటే మనిషిలో సహసిద్ధంగా ఉన్న టాలెంట్స్ ఎలాగ ఉంటాయని విభజించాడు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్. ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళు సంగీత రంగంలో బాగా రాణిస్తారు, సంగీత రంగంలో రాణిస్తారు. తర్వాత నెక్స్ట్ లింగ్విస్టిక్ అంటే ఏంటంటే భాషా సంబంధమైన టాలెంట్స్. భాషా సంబంధమైన కొంతమంది చాలా స్పష్టంగా మాట్లాడతారు. నేను స్పష్టంగా మాట్లాడలేను, చాలా నత్తి వస్తుంది నాకు. టీచింగ్ బాగా చెప్తాను కానీ అంత స్పష్టంగా నా మాటలు స్పష్టంగా ఉండవు. సో దానికోసము కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను స్పష్టంగా మాట్లాడడానికి. బైబిల్ పైకి చదువుతూ దాన్ని ట్రై చేస్తా ఉంటుంటే ఇప్పటికీ నాకు ఈ మాత్రం లాంగ్వేజ్ అన్న వచ్చింది. కొంతమంది పుట్టుకతోనే సహసిద్ధంగా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు, అనర్గళంగా అందంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బాడీలీ అండ్ కెనథెటిక్ అన్నాను. కెనథెటిక్ వీళ్ళు ఎవరంటే క్రీడాకారులు అలాగే డాన్సర్స్. ఓకే, అలాగే సైనికులు, సైన్యంలో పనిచేయడానికి, యుద్ధంలోకి వెళ్ళడానికి
ఈ కనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు దానికి పనికొస్తారు. నెక్స్ట్ ఇంటర్ పర్సనల్ ఏంటంటే వీళ్ళు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు పనిచేసేవాళ్ళు. సెల్ఫ్ అవేర్నెస్ అంటారు దీన్నే. వాళ్ళు సహసిద్ధంగా వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకుంటుంటారు. ఎవరో నాయకులు అవసరం లేదు వీళ్ళకి, సహసిద్ధంగానే. అలాగే వీళ్ళనే లైఫ్ కోచ్లను కూడా అంటారు. నాయకులు, రచయితలు, కౌన్సిలర్. ఇది నాలో ఉంది ఇంటర్పర్సనల్ అనేది. ఓకే, సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, నేను చేసేది ఏంటంటే ఒక కొత్త తరహాలో ఆలోచించాను మినిస్ట్రీ గురించి. కొత్త తరహా. చాలామంది చెప్తూ ఉంటారు మన దగ్గర ఇలాంటి మినిస్ట్రీని ఎక్కడ చూడలేదండి, చాలా విభిన్నంగా ఉంది అంటే. విభిన్నంగా ఉండడానికి రీజన్ ఏంటంటే అలా ఆలోచించాను నేను, అంతే. సహసిద్ధంగా ఆలోచన వచ్చింది, సహసిద్ధంగా నాకు వచ్చిన ఆలోచన ప్రకారం చేసి వచ్చాను. ఎవరు చెప్తే చేసింది కాదు ఇది. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేస్తాను, అందుకని విభిన్నంగా ఉంటుంది. ఓకే, ఆత్మవిశ్వాసం. ఉచితంగా క్లాసులు చెప్తున్నావు, నీకు ఎలాగా నెక్స్ట్ అంటారు. ఉచితంగా క్లాసులు చెప్తే ఎలాగేంటి? అది విశ్వాసం, ఫెయిత్. ఓకే, 4 సంవత్సరాలు ఉచితంగా మన క్లాసులు చెప్తున్నప్పుడు కూడా దేవుడు నాకు ఎక్కడ కూడా లోడ్ చేయలేదు. దీన్నే ఫెయిత్, విశ్వాసం అంటారు. విశ్వాసంతో అడిగేయడం. ఓకేనా? సో విశ్వాసం అనేది నిరీక్షణ పొడవాటి యొక్క నిజ స్వరూపం లేని ఉన్నట్టు ఉన్నటకు మరి రుజువునై ఉన్నదని వాక్యం సెలవుస్తుంది 11వ అధ్యాయం ఏప్రిల్ పత్రిక. అదే విధంగా నేను ఏంటంటే చూశాను, భవిష్యత్తులో నేనేం చేయబోతున్నాను నేను చూశాను. ఓకే, ఇంకో సంవత్సరం తర్వాత ఏమైపోతుంది, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు ఏమైపోతుంది. సో ఎలా చూశాను? దేవుడు చెప్పాడు కాబట్టి, అంతే. దేవుడు చెప్పాడంటే ఇంకా దేవుడు చెప్పాడని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మనం ముందుకు వెళ్ళిపోవడం. అన్ని విషయాల్లో కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈరోజు 6,000 మందికి పైగా విద్యార్థులకు మనము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నామంటే కారణం ఏంటంటే ఆ విశ్వాసం, అంతే. సెల్ఫ్ అవేర్నెస్. అలాగే లీడర్స్, నాయకత్వ లక్షణాలు దేవుడు ఇచ్చాడు. అలాగే లైఫ్ కోచ్ అంటే ఒక జీవితాన్ని తీర్చిదిద్దగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. లైఫ్ కోచ్లు అంటారు వాళ్ళని. అలాగే రచయితలు. ఆల్రెడీ ఒక పుస్తకం రాశాను, ఇంకో పుస్తకం రాయిపోతున్నాను. విజేతల మార్గదర్శి అనేది ఒక పుస్తకం రాస్తున్నాను, ఆల్రెడీ అయిపోయింది. అలాగే రచయిత, కౌన్సిలర్. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, మానవ వనరుల అభివృద్ధి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పని అదే. అంటే సహసిద్ధంగా టాలెంట్స్ అనేది లేపే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అందులోకి వస్తుంది. తర్వాత ఇంట్రాపర్సనల్ అన్నాడు. ఇంట్రాపర్సనల్ ఇదంతా వచ్చింది కదా. తర్వాత ఇంటర్పర్సనల్ అంటే ఏంటంటే ఇంటర్పర్సనల్ ఇప్పుడు దాకా చెప్పాను. ఇంటర్పర్సనల్ అంటే మంచి మానవ సంబంధాన్ని నెలకొల్పేవారు. ఓకే, అలాగే వాళ్ళు అందరిలో చక్కగా ఇముడిపోగలరు, మంచి సంబంధాన్ని నెలకొల్పుతారు, అందరికీ ఆత్మీయులు అవుతారు. మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో కౌన్సిలర్గా, రాజకీయ నాయకులుగా, మధ్యవర్తులుగా ఉంటారు. అలాగే సేల్స్ రంగాలు, అలాగే మానసిక శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్ల వంటి సేవా రంగాల్లో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు బాగా రాణిస్తారు. నెక్స్ట్ మ్యాథమెటికల్. ఈ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చూసినట్లయితే ఇది ఎలాగా మనం గుర్తించగలం? వీళ్ళు ఏంటంటే మైండ్లోనే లెక్కలు వేసుకుంటారంట. మైండ్లోనే. నాకు చాలా పూర్ లెక్కలు వేసుకోవడం మైండ్లో. కొంతమంది మైండ్లో అలా లెక్కలు వేసేస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సిఏలకి వెళ్ళడానికి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. సిఏ చేసిన వాళ్ళు నిరుద్యోగులకి ఎవరు ఉండరు, ఎక్కడ చోట తప్పకుండా వాళ్ళకి పని దొరికేది. సిఏ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇదేంటంటే మ్యాథమెటికల్ ఇంటెలిజెంట్ అంటారు. ఆ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు అలా వెళ్తే మంచిది. లెక్కలు బాగా చేస్తూ ఉంటారు, ఫోన్ నెంబర్ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు అందరికి గుర్తుండదు, అలాగా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. దాన్ని మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్
లాజికల్ అన్నారు. లాజికల్, ఈ రెండు కూడా ఒకటి ఇంచుమించుగా. ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ నేచర్ ఇంటెలిజెన్స్. నేచర్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన విషయాల్లో తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రకృతి, అడవులు, జంతువులు, ఆహారంకి సంబంధించి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలా అని దాని గురించి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా ఎక్కువైపోయినాయి. కొంతమంది స్టెతస్కోపులు ఇలాగా మెడలో వేసుకుని ఏ సలహాలు చెప్పేస్తున్నారు. సో అలాగే ఆరోగ్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, వాతావరణానికి సంబంధించి, అలాగే నీటికి సంబంధించి ఈ రంగాల్లో వాళ్ళు రాణిస్తారట. తర్వాత నెక్స్ట్ మారల్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు నైతిక విలువలు, నాయకులుగా, పెద్దలుగా, విద్యారంగాల్లో న్యాయమూర్తులుగా, మతబోధకులుగా, ఉపాధ్యాయులుగా వీళ్ళు రాణిస్తారట. సో చూడండి, మన పిల్లల్లో ఇవి వీలైతే మీకు నోట్స్ పెడతాను నేను. మీకు ఇది ఇంటర్నెట్లో కూడా మీరు జస్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని మీరు కొట్టినట్లయితే ఇవన్నీ వస్తాయి. కొన్ని బొమ్మలు కూడా వస్తాయి. మీరు అది స్టడీ చేయొచ్చు. దాన్ని చక్కగా ఈ ఇంటెలిజెన్స్ అనేది స్టడీ చేయొచ్చు, చక్కగా స్టడీ చేయొచ్చు. ఓకే, దీని ప్రకారము మనం ఆలోచించుకుంటూ మన పిల్లల్లో ఈ టాలెంట్స్ ఎలా ఉన్నాయో లేవా, ఏ టాలెంట్ ఉంది, ఏ టాలెంట్లో వీళ్ళని ఎంకరేజ్ చేయాలా అనే విషయాలు మనము ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, ఒకటి నెంబర్ 1 క్యారెక్టర్. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోయినా నో ప్రాబ్లం, కానీ క్యారెక్టర్ అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది వాళ్ళకి సులువైన పనిగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి మన కెరీర్ని కానీ మనం నిర్ణయించినట్లయితే తల్లిదండ్రులుగా, ఓకే, అసలైన పేదరికం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పనిని ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోవడమే నిజమైన పేదరికం అంట. ఏ పని కోసం మనం నిర్ణయించబడ్డామో ఆ పనిని మనం ఖచ్చితంగా చేయాలట. దేవుడు ఏ పని నిమిత్తం దేవుడు మనం పంపించాడో ఆ పనులు మనం చేయాలట. ఓకేనా? దేవుని సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక చర్చి పెట్టడం, వాక్యం ప్రకటన ఇది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే మనిషికి టూ కాలింగ్స్ అండి. ఒకటి జనరల్ కాల్, రెండు స్పెషల్ కాల్. ఒకటి జనరల్ కాల్, రెండు స్పెషల్ కాల్. జనరల్ కాల్ అనేది ఏంటంటే అందరూ వాక్యాన్ని ప్రకటించాలి. టీచర్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, 3 మరి చిత్రాలు వేసేవాడు కావచ్చు, 4 ఒక సైంటిస్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా నాయకుడు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఇది జనరల్ కాల్. అందరూ వాక్యాన్ని ప్రకటించాలి. ఓకేనా? స్పెషల్ కాల్. స్పెషల్ కాల్ అనేది ఏంటంటే టీచర్ అయితే టీచర్ పనే చేయాలి, స్పోర్ట్స్ మెన్ అయితే స్పోర్ట్స్ దీంట్లోనే రాణించాలి, చిత్రాలు వేసేవాడు ఇదే రాణించాలి, సైంటిస్ట్ అయితే సైంటిస్టే చేయాలి, నాయకులు అయితే నాయకులే చేయాలి, బిజినెస్ అయితే బిజినెసే చేయాలి. సమ్ టైమ్స్ నీ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు ప్రత్యేకంగా నేను పిలుస్తాడు.
పిలిచినప్పుడు ఈ పనికి వచ్చేసేయాలి మళ్ళీ. ఓకేనా? ఒకవేళ కొంతమంది ఉద్యోగాలు చేస్తా దేవుడు పిలిచాడనే ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు సేవలోకి వచ్చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఎమోషనల్గా సేవకు రాకూడదు. ఆ యొక్క కాలింగ్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా మనకు అర్థమైన తర్వాత మాత్రమే సేవలోకి రావాలి. ఆ స్పష్టత మనకు రావాలి. ఆ విధంగా వాళ్ళు రాణిస్తారు. ఉదాహరణ శ్యామ్ కిషోర్ గారు, ఆయన యూకేలో ఆయన జాబ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. మొదట చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాడు. అలాగే భక్త్ సింగ్ గారు, ఆయన ఏదో చేసేవాడు ఆయన సేవకు వచ్చేసాడు ఆయన. అలాగే బైబిల్స్ దేవదాసాయి గారు, ఆయన టీచర్ ఆయన సేవకు వచ్చేసాడు, కంప్లీట్గా సేవకు వచ్చేసాడు. ఎలా కొంతమందిని దేవుడు ఎన్నుకుని పిలుస్తూ ఉంటాడు. మనం ఏదో పని చేస్తుంటాం. గొర్రెల కాపరిని ఏ విధంగా పిలిచాడో ఒక ప్రవక్తగా. సో ఇలాగా ఏవేవో పనులు చేసుకుంటున్న వాళ్ళని దేవుడు పిలిచి ఆవిడ మాడేసుకుంటాడు. స్పెషల్ కాల్ కొన్నిసార్లు ఆ మధ్యలో దేవుడు ఆ విధంగా మనం పిలవచ్చు. ఓకేనా? ఏ పనికైతే మనం పిలిచాడో ఆ పిలిచిన పని ప్రతి ఒక్క మనిషి కూడా చేయాలి అనే విషయాన్ని నేను గమనించాను. ఓకే, కొన్నిసార్లు నేను ఓన్లీ పాస్టర్గానే పిలుస్తాడు, సంఘ కాపరిగా, అందులో రాణిస్తావు. కొన్నిసార్లు ఎవాంజలిస్ట్గా పిలుస్తాడు. ఎవాంజలిజం అంటే ఆయన ఏం చేస్తాడు? ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఆయన ఒక చోట ఉండడు ఆయన. కొంతమంది ప్రవక్తలు ఉంటారు, ప్రాఫిట్స్ అంటారు. ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు ఏం చేస్తారు? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటుంటే దాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉంటారు. ఇలాగా డిఫరెంట్ కాల్స్. కొంతమంది టీచర్స్ ఉంటారు. టీచర్స్, నాకు దేవుడు కాలింగ్ టీచింగ్ స్కిల్ ఇచ్చేది దేవుడు, నాకు టీచర్ని. ఇలాంటి టీచింగ్స్ అన్ని చెప్తూ ఉంటాను నేను. గోల్ సెట్టింగ్లు, తర్వాత బైబిల్ బావరీలు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఇది స్పెషల్ కాల్. అది అంటే ఒక పాస్టర్గా ఉన్నప్పుడు కూడా దిస్ ఇస్ మై స్పెషల్ కాల్ అనమాట. టీచింగ్ అనేది దేవుడు నాకు ఇచ్చింది, కృప దేవుడు ఇచ్చిన వారం నాకు. ఓకే, ఇలాగా ప్రత్యేకంగా దీనికోసమే పిలవచ్చు. కొంతమంది సేవారంగం, మదర్ తెరిసా సేవారంగం. సో ఇలాగా మనకి ఈ పిలుపులు కూడా ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు మదర్ తెరిసాకి ఏంటంటే ఒకసారి ఆవిడ మరి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఏదో వర్షం వస్తుందంట. పూర్తిగా నాకు జ్ఞాపకం లేదు, కానీ జ్ఞాపకం ఉన్నది చెప్తా. ఎవరో ఒకరు మరి ఒక అతను మోషన్స్ అయిపోయి చాలా భయంకరమైన అధ్వానమైన స్థితిలో ఉన్నప్పుడు మదర్ తెరిసా హృదయం చెల్లించి అతన్ని శుభ్రం చేసి మరి వస్త్రాలు వేసి అతనికి ఆహారం పెట్టినట్లుగా మనం వింటూ ఉంటాం. అలాగే ఆవిడ ఒక బ్రెడ్ కోసం వెళ్ళేదంట. ఒక షాప్ దగ్గరికి మిగిలిపోయిన బ్రెడ్ పడేస్తూ ఉండేవారంట కలకత్తాలో. ఆ మిగిలిపోయిన బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని శుభ్రం చేసి ఆ బ్రెడ్ని తీసుకెళ్ళి కొంచెం పనికొచ్చేదాన్ని ప్రత్యేకంగా తీసి ఎవరు అనాథులు ఉంటే వాళ్ళకి పెట్టేదంట. ఇలా రోజు ఎందుకు చేస్తుంది ఇవిడని అనుకుని ఆ వాండరు వెనకాలే వెళ్ళాడంట. ఏం చేస్తుంది ఈమెని వెనకాల వెళ్ళేసరికి ఆమె బ్రెడ్ కొంతమంది అనాథులకు పెడతా ఉంది. అది చూసి అప్పటి నుంచి ఆయన స్పాన్సర్గా అయ్యాడట. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అదే మరి షాప్ నుంచి ఆవిడ స్థాపించిన సంస్థకి బ్రెడ్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఆన్ ది వే మరి వెళ్తూ ఉంటుంటే దేవుడు మనకి ఇచ్చిన భారంను బట్టి కూడా ఆ పిలుపులు అనేవి ఆధారపడేది. అది ఒక ప్రత్యేకమైన టీచింగ్, హౌ టు ఫైండ్ అవర్ కాలింగ్ అనేది. సో మనం పిల్లలు పెంచేటప్పుడు ఈ టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో మనం చూసుకుని ఈ టాలెంట్స్ని బట్టి పిల్లల యొక్క కెరీర్ని కానీ మనము ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి. ఓకేనా? సో కనుక నెంబర్ 1 మనం చూసినట్లయితే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కట్టే విషయంలో మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఒక ప్రేయర్ ఇస్తాను మీకు. ఇది మా పిల్లల కోసం తయారు చేసిన ప్రార్థన అన్నమాట. ఇది
అది కనిపిస్తుందండి, ప్రేయర్ కనిపిస్తుందా అందరికీ? ఇది మా పిల్లలు 6th క్లాస్ చదువుతున్నారు, 6th 5th క్లాసు. ఆ టైంలో నాన్సీ చార్లీ ఉన్నప్పుడు వాళ్ళ కోసం తయారు చేసిన ప్రార్థన అన్నమాట. స్కూల్కి వెళ్ళే ముందు ఈ ప్రేయర్ తప్పకుండా చేసేవారు. ఏంటంటే, మా పరలోకపు తండ్రి, ఈ దినమంతా నీ ప్రణాళిక ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితము దినదినము అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి. నా అనుదిన జీవితంలో మంచి అలవాట్లు, క్రమశిక్షణ దయచేయండి. సమయానికి నిద్రలేచుట, వాక్య ధ్యానం చేయుట, సమయానికంటే ముందుగా స్కూల్కి వెళ్ళుట, సమయానికి పాఠ్యభాగాల చదువు పూర్తి చేయటం నాకు నేర్పించండి. స్కూల్లో టీచర్ చెప్తున్న పాఠాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు అనుగ్రహించండి. దేవా, నీవు నాకు అనుగ్రహించిన తలాంతులను అనగా టాలెంట్స్, ఎబిలిటీస్ని గుర్తించుటకు సహాయం చేయండి. మరియు గుర్తించిన తలాంతులు సక్రమమైన విధానంలో అభ్యసించుటకు పట్టుదలను అనుగ్రహించండి. నీవు నాకు అనుగ్రహించిన సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేసే మంచి గురువులను నాకు అనుగ్రహించండి. నీవు నాకు అనుగ్రహించిన సామర్థ్యమును బట్టి నా యొక్క భవిష్యత్తును నిర్మించుకునే జ్ఞానం అనుగ్రహించండి. చూసారా, చూడండి, ఆ టాలెంట్స్ ఏదో సహజసిద్ధమైన సామర్థ్యమును బట్టి భవిష్యత్తును నిర్మించుకునే జ్ఞానం. ఓకే, సహజసిద్ధంగా దేవుడు మనకి ఏ టాలెంట్ అయితే ఇచ్చాడో ఆ టాలెంట్ను బట్టి భవిష్యత్తును మనము నిర్ణయించుకోవాలి. ఓకే, ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచ స్థాయి ఆలోచించాలి. నీ రంగంలో ఆ రంగం, ఉదాహరణకి ఆటలు ఉన్నారనుకోండి, మీరు బేస్బాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనప్పుడు కూడా సహసిద్ధంగా టాలెంట్ ఉందంటే ప్రపంచంలో నెంబర్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి. ఓకే, సంగీత రంగంలో ఒక మంచి స్థాయిలో ఎవరున్నారు వాళ్ళని టార్గెట్ పెట్టుకోవాలి. నా టార్గెట్ ఏంటంటే లండన్ కాలేజ్ మ్యూజిక్, ట్రినిటీ కాలేజ్ మ్యూజిక్ ఏవైతే ఉన్నాయో అలాంటి యూనివర్సిటీ ఇండియాలో స్థాపించాలనేది నా యొక్క లక్ష్యం. అటు యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీ కూడా ఎక్కడి నుంచి అంటే లండన్ నుంచి వస్తున్న సర్టిఫికేట్లు, కానీ రాబోయే రోజుల్లో ఇండియా నుంచి సర్టిఫికేట్లు ప్రపంచానికి వెళ్ళాలి. అది నా లక్ష్యం. ఓకే, మా పిల్లలకు కూడా అదే నూరు పోస్తూ ఉంటాను. 8 గ్రేడ్లు కంప్లీట్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఏంటది, దాంట్లో చాలా ఉంటాయి, ఆ డిగ్రీలు చాలా ఉంటాయి. మరి ఆ స్థాయిలో డిగ్రీకి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి సొంత యూనివర్సిటీ పెట్టాలి. ఎందులో, ఈ సంగీతంలో సొంత యూనివర్సిటీ పెట్టే స్థాయికి వెళ్ళాలా మా పిల్లలిద్దరు కూడా. అంటే అది దిశానిర్దేశం చేసేసింది ఆల్రెడీ. అంటే మన సొంతంగా మనము ఆ యూనివర్సిటీ ద్వారా ఆ రికగ్నిషన్ తోటి సర్టిఫికెట్స్, ఎందుకంటే ఇప్పుడు LCM లండన్ కాలేజ్ మ్యూజిక్ అంటారు, ఆ సర్టిఫికెట్ మీరు అలా చూపిస్తే చాలు, మీకు జాబ్ గ్యారంటీ ఎక్కడైనప్పుడు కూడా. అంత వాల్యూ ఉంటుంది దానికి. ఆ స్టాండర్డ్ ఆ విధంగా వాళ్ళు మెయింటైన్ చేశారు ఎప్పటి నుంచో. ట్రినిటీ కావచ్చు, అంటే వాళ్ళు థియరిటికల్గా సో ఉంటుంది. ఇప్పుడు బీఈడి టీచర్లకు కూడా ఇప్పుడు మ్యూజిక్ టీచర్లు కూడా వేస్తున్నారంట. ఇప్పుడు బీఈడి దానికి సంబంధించి మ్యూజిక్ టీచర్లు కూడా ఈసారి పోస్టులు వేస్తారన్న విషయం తెలిసింది నాకు. ఈ సర్టిఫికెట్లు ఉంటే జాబ్ వచ్చేస్తుంది. సో అలాంటిది యూనివర్సిటీ మన ఇండియాలో మనం స్థాపించాలి. ఇండియా వైపు చూడాలి, ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు చూడాలి. తేలికైన విధానంలో కోర్సు మనం చేసి ఈజీగా వాళ్ళకి నేర్పించే విధానం మనం చేయాలి. ఇది టార్గెట్ అన్నమాట. ఎప్పుడైనప్పుడు కూడా మీ పిల్లలు, నేను ఉదాహరణకి ఇది చెప్పాను నేను, అలాగే మీ పిల్లలు ఏదైతే అవుతున్నారో వాళ్ళకి ఏమి దిశానిర్దేశం చేయాలంటే ప్రపంచంలో నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఓకే, కొంతమంది ఏంటంటే పక్కింటోళ్ళ మీద కొంతమంది ఈ పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. పక్కింటోళ్ళు ఒకవేళ మీ పిల్లల కంటే కీబోర్డ్ బాగా వాయించవచ్చు, కానీ మీ పిల్లలు వేరే దాంట్లో టాలెంట్ ఉండొచ్చు. పక్కింటోళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు, పక్కింటి పిల్లలకి. కొంతమంది హేళన చేస్తూ ఉంటారు మనల్ని చూపించి, ఇంకా నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి చెప్తూ ఉంటారు. ఇంకోటి ఉంటుంది, నీకు ఇంకో టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ని బట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. పక్క వాళ్ళని ఎప్పుడు కంపేర్ చేసుకోండి. మీ కంపారిజన్ ఎప్పుడు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న వాళ్ళ మీదే ఉండాలి. కంపారిజన్ ఎప్పుడు కూడా. సేవ కూడా మీ గ్రామంలో ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి. ప్రపంచ స్థాయిలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకోండి. టార్గెట్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అంటే పక్కింటి వాళ్ళు ఇంకెవ్వరు కనపడరు మనకి, అంత స్థాయికి వెళ్ళిపోతాం. కనీసం భారతదేశం ఎల్లన్నా దాటేసి గొప్పలం అయిపోతాం ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా. మీ పిల్లలకి అదే నూరిపోయింది బాగా. ఓకే, నా ఆశ మీ పిల్లలందరూ కూడా రాబోయే తరాల్లో మీ పిల్లలు గొప్ప గొప్ప సైంటిస్టులు అవ్వాలా, రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప డాక్టర్లు అవ్వాలా. అలాగే రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి ఏదైతే అవసరం ఉందో అవసరం తీసే
గొప్ప నాయకులు అవ్వాలి, గొప్ప లీడర్స్ అవ్వాలి, మంచి పొజిషన్లు ఉండాలి. ఓకే, రాజ్యాధికారం పొందుకోవాలి మీ పిల్లలు, రాజుల్లాగా ఉండాలి మీ పిల్లలు. ఓకే, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అలాగే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, తర్వాత రాష్ట్రపతులుగా మన పిల్లలు ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మన పిల్లలు. ఎందుకంటే క్యారెక్టర్ అండి, క్రైస్తవ విలువలతో పరిపాలన జరిగిస్తే సమాజం అంతా కూడా ఎంతో క్షేమం కలుగుతుంది. ఓకే, మన చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఏమన్నారంటే మరి మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నాడు. ఎందుకంటే విద్య అంతా కూడా వాళ్ళే అందించారు, అద్భుతమైన సేవ చేశారు, ఎన్నో సంస్కరణలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేశారు, ఎన్నో చట్టాలు తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎంతో త్యాగం చేశారు, వాళ్ళ ప్రాణాన్ని కూడా సైతం అర్పించి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతమైన మాటలు చెప్పారు క్రైస్తవుల గురించి. సో వాళ్ళందరూ కూడా స్టడీ చేసి చెప్పింది. వాళ్ళేం క్రైస్తవులు కాదు, కానీ క్రైస్తవులు చేసిన సేవను వాళ్ళు గుర్తించారు. వాళ్ళు గుర్తించి వాళ్ళ అద్భుతమైన మాటలు చెప్పారు వాళ్ళు. సో కనుక మన పిల్లలు మరి బయట నుంచి వచ్చిన మిషనరీలే దేశానికి అంత సేవ చేస్తే, ఈ దేశంలో పుట్టాం మనం, ఇక్కడ ఆహారం తింటున్నాం, మనం ఇంకెంత సేవ చేయాలా దేశం కోసం కదా. కాబట్టి ఈ దేశానికి సేవ చేయాలి మనం. ఓకే, మహానుభావులు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత పనుల గురించి కాదు కానీ దేశం గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే దేశం గురించి మనం ఆలోచించామో మన సొంత పనులు కూడా నెరవేర్చబడుతుంటాయి. దట్ ఇస్ ద సీక్రెట్. ఓకేనండి, ఆ విధంగా చేసిన వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. మీ పిల్లల చరిత్రలో నిలిచిపోవాలా. ఓకే, వచ్చిపోయేవాళ్ళుగా కాదు, ఇచ్చిపోయేవాళ్ళు, కాంట్రిబ్యూటర్స్గా ఉండాలా మన పిల్లలు, సమాజాన్ని మార్చేవాళ్ళుగా. ఓకేనా, మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి మన పిల్లలు ఆ విధంగా తయారవుతుంటారండి. ఓకే, వాళ్ళకి టీచింగ్ తెలియదు, వాళ్ళు మన ప్రవర్తన చూసి మనం అబ్జర్వ్ చేస్తాను, మన నడక తెలుస్తుంది. ఇలా నడు అలా నడు అని కాదు, మనం నడిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నడుస్తారు. సిగరెట్ తాగుతున్నావు, సిగరెట్ తాగుద్దంటే ఎనరాళ్ళు. మనం ప్రార్థన చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎనరాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు, ఎనరాళ్ళు. ఓకే, మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే మన పిల్లలు ప్రవర్తిస్తారు. కాబట్టి నిజంగా మనము మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే మీ పిల్లలు ఎలాగా కావాలని మీరు కోరుకుంటున్నారో అలాగా మీరు అవ్వాలి, మనం అవ్వాలి. ఆ విధంగా అయితే వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. మీ పిల్లలు చెప్పుకోవాలా, నేను మా నాన్నలాగా ఉండాలా, నేను మా అమ్మలాగా ఉండాలా, మా నాన్న హీరో, మా అమ్మ హీరో, మా తల్లిదండ్రులు హీరో అని నీ గురించి చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి మన గురించి. నా రోల్ మోడల్ ఎవరంటే మా అమ్మే, మా రోల్ మోడల్ ఎవరంటే మా నాన్నే అని మన గురించి మన పిల్లలు చెప్పుకోవాలి. మన హీరోలా కనపడాలి వాళ్ళకి. నైతిక విలువల్లో కావచ్చు, నిజాయితీలో కావచ్చు, యథార్థమైన పనిలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు, అందరినీ ప్రయోజకులుగా చేసే విషయంలో కావచ్చు. ఓకే, అంత గొప్పగా మన పిల్లలకు మనం కనపడాలి. ఓకే, సో అప్పుడు నీకు బెత్తం వాడే అవకాశం కూడా మీ పిల్లలు ఎవరు మీకు, మీ మాటకి అంత వాల్యూ ఇస్తారు. నువ్వు కూర్చోంటే కూర్చొని, నిలబడంటే నిలబడతాడు. ఓకేనండి. ఓకే, ఇక్కడ ఈ ప్రార్థన చూడండి. నా సామర్థ్యం బట్టి మాత్రం నా సామర్థ్యం నాకు మాత్రమే కాక ప్రపంచానికి ఉపయోగపడినట్లుగా నన్ను తీర్చిదిద్దండి. ప్రపంచానికి ఉపయోగపడాల మన సామర్థ్యాలు. దేవా, నీవు నాకు అనుగ్రహించిన రంగాల్లో విద్య కావచ్చు, వైద్య రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, జీనియస్లుగా ఉండటకు, రారాజుగా ఉండటకు సహాయం చేయండి. జీనియస్లో రారాజు, కింగ్స్ అంటే మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో రారాజుగా ఉండాలంట, గొప్ప స్థాయిలో ఉండాలి. ఓకే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ రారాజు అంటారు, క్రికెట్ రంగంలో రారాజు అంటారు. ఓకేనా, ఆ రంగంలో ఎవరైతే రాణించారో వాళ్ళని రారాజులు అంటూ ఉంటారు. తర్వాత దేవా, నేను ఈరోజు క్లాసులో ఉన్నాను, స్నేహితులతో కలిసినను, వాయిద్యాలు నేర్చుకుంటున్నాను, చర్చిలో ఉన్నాను. ప్రతి మీటింగ్ పై నీ అభిషేకము, ఆశీర్వాదం ఉండటకు సహాయం చేయండి. నేను వేసే ప్రతి అడుగు నీ ఆజ్ఞ ప్రకారం ఉండాలి. నా తలంపులు, నా హృదయాలోచనలు, నా శరీరము నీ చూపు మార్గంలో స్పందించి లోబడుటకు సహాయం చేయండి. దేవా, సాతాను చూపే ప్రతి చెడు మార్గం నుండి, తప్పుడు తలంపులు, ఆలోచనల నుండి నన్ను తప్పించండి. నా కన్నులు సరిగాను సూటిగాను నీ చూపు మార్గములపై ఉండినట్లు సహాయం చేయండి. దేవా, నా తోటి వారికి మాదిరిగా జీవించుటకు సహాయం చేయండి. మాటలోను, క్షమించుటలోను, సంభాషణలోను, కరికరించుటలోను, ఆత్మలోను, విశ్వాసంలోను,
పరిశుద్ధతలోను నా క్రియల ద్వారా నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. దేవా, ఈ రోజంతా ప్రతి మంచి పనులు ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రార్థనలన్నీ సఫలీకృతం చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ ప్రేయర్ అనేది మా పిల్లల కోసం తయారు చేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఇది చదువుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. సో కాబట్టి ఈ ప్రేయర్ మీ పిల్లలు కూడా అలవాటు చేయండి. నేను షేర్ చేస్తాను మీ దాంట్లో, ప్రింటౌట్లు తీసుకోండి. చక్కగా ఈ ప్రార్థన చేయించిన పిల్లలతోటి వాళ్ళకి ఆ ప్రార్థన ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేస్తుంది. ఓకే, మంచి అలవాట్లు, క్రమశిక్షణ, నిద్రించడం, లేచడం, వాక్య ధ్యానించడం, ఇవన్నీ కూడా కలిసిపోయాయి. కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థనలే వాళ్ళ పనులు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇది బాగా ఆలోచించి, ఇది బిల్ విన్స్టన్ అని ఒక ఆయన మంచి గొప్ప దైవజనుడు ఆయన, ఆ బిల్ విన్స్టన్ అని ఆయన ఆ ప్రేయర్ బుక్ ఒకటి నాకు అనిల్ కుమార్ గారు ఇచ్చారు. సో సార్ యూఎస్ఏ వెళ్తా, నీకు ఏం కావాలి ఇష్టం అడిగితే నాకు ఆ బిల్ విన్స్టన్ కన్ఫెషన్ బుక్ కావాలని అడిగాను. అది తెచ్చాడు ఆయన. సో ఆ బుక్ ఇప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది, ప్రార్థన చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, ప్రార్థన చేసుకుంటాను. సో అందులో కొన్ని విషయాలు తీసుకుని ఇంకా నాకు వచ్చిన ఆలోచనలు అన్నీ కలిపి ఈ ప్రేయర్ తయారు చేశాను అనమాట. కన్ఫెషన్ ప్రేయర్ తయారు చేశాను. ఈ ప్రార్థన నిజంగా మా పిల్లల యొక్క భవిష్యత్తును తప్పకుండా మారుస్తుంది. ఓకే, ఈ ప్రార్థన ఏమంటే పెద్దోళ్ళు కూడా ప్రేయర్ ఉంది, వీలైతే అది కూడా షేర్ చేస్తాను. ఓకేనండి, ఈరోజుకి ఇది చాలు. యారన్నా డౌట్స్ ఉంటే అడగండి త్వరగా. ఈ టీచింగ్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను మీకు దాన్ని తెలియజేస్తాను.